ఇప్పుడే కాదు, కశ్మీర్లో గతంలో కూడా భీకర పరిస్థితులు ఎదుర్కొన్నామని తెలంగాణలోని అమర్నాథ్ యాత్రికులు చెబుతున్నారు. 2017లో అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారని తెలిపారు. అప్పట్లో ఒకరు మృతి చెందారని వివరించారు. పహల్గాం దుర్ఘటన నేపథ్యంలో గతంలో తమపై జరిగిన దాడిని గుర్తు చేసుకుంటున్నారు హైదరాబాద్ వాసులు. అంతేకాదు, ఆనాడు జరిగిన ఘటన ఇప్పటికీ తమ కళ్ళలో మెదులుతూనే ఉందంటున్నారు. ఆ ఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికే ఒళ్ళు గగురు పడుస్తోందంటున్న హైదరాబాద్ పర్యాటకులతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. కాశ్మీర్కి వెళ్ళాలంటేనే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితులు మళ్ళీ చోటు చేసుకున్నాయి. పహల్గాం ఘటన తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే కాశ్మీర్ వెళ్ళాలంటే భయపడుతున్నారు. దాదాపు 3000 మందికి పైగా కూడా టూరిస్టులు అందరూ కూడా ఇప్పటికే రిటర్న్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్యాకేజీలు కూడా ఒకవైపు రద్దవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కాదు, దాదాపు 2017లో కూడా ఇలాంటి ఘటనలు జరిగింది. అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన తెలంగాణ వాసులపైన దాడులు చేశారు. వాళ్ళు త్రుటిలో ప్రాణాలు కాపాడుకుని బయటపడ్డ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న వీళ్ళంతా కూడా 2017లో ఇన్సిడెంట్కు బాధితులు వీళ్ళంతా కూడా. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏ విధంగా వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటంటే ఎట్లా ఆ రోజు ఏం జరిగింది, మీ పైన ఎవరు దాడి చేశారు, ఏంటి, ఏ విధంగా మీరు బయటపడ్డారు? అదే 2017 జూలై 6వ తారీఖు నాడు, అంటే 5వ తారీఖు నాడు అమర్నాథ్ యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అయిన తర్వాత శ్రీనగర్ దాటిన తర్వాత సుమారు ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో వంట చేసుకోవడానికి ఒక దాబా దగ్గర ఆగినాము. ఆగిన తర్వాత అందరూ బస్సులో నుంచి దిగినాము. ఆ బస్సులో మొత్తం 47 మంది ఉండేవి. కిందికి మొత్తం మంది దిగిన తర్వాత అక్కడ వంట చేసుకునే వరకు ఒక 2 గంటలు సుమారు సమయం పట్టింది. ఆ తర్వాత అందరం బస్సులో ఎక్కిన తర్వాత బస్సు మూవ్ చేయగానే అక్కడ టెర్రరిస్టులు వాళ్ళు వచ్చి బస్సు మీద గ్రనైట్లు విసిరిండ్రు. ఆ విసిరితే ఆ విసిరిన గ్రనైట్ వచ్చి మా చెల్లెలు జయంతి కాలు పైన పడి కాలు మొత్తం పోయింది. ఆ కాలు మొత్తం పోయింది. ఇప్పుడు తీసుకున్నారు కూడా. పోయిన తర్వాత మేము మూవ్ అయిన తర్వాత ఒక కిలోమీటర్ దూరం పోయిన తర్వాత అక్కడ ఆగినాము. ఆగి ఒక్కొక్కరు అంత లోపలనే ఇంకో గ్రానైట్ పడింది. పడితే స్పాట్ లో ఒక బ్రాహ్మణ్ అతను స్పాట్ లో ఎక్స్పైర్ అయ్యిండు. వెమ్లవాడ వాసి, కామారెడ్డి, కరీంనగర్ జిల్లా. అయితే అందరం ఒక్కొక్కరు దిగితే అందరికీ కూడా ఈ గ్రానైట్ లో ఉన్న ఈ చెర్రలు అంటే ఇనుప ముక్కలన్నీ అందరికీ కాళ్ళల్లో చేతులలో వీపులో అందరికీ తగిలినాయి. అయితే అక్కడ దిగిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఎవరో వచ్చి అందరినీ ఎవరిని దొరికితే వాళ్ళకు ఎక్కడో హాస్పిటల్లో ఒకరికొకరు దొరకకుండా హాస్పిటల్లో వాళ్ళే తీసుకుపోయిన తర్వాత మేము మా చెల్లెలు, నేను, మా భార్య ముగ్గురమే ఒక హాస్పిటల్లో ఉండింటివి. మేము 5 రోజుల వరకు అదే హాస్పిటల్లో ఉండి మళ్ళీ మేము వచ్చేసినాము. మిగతా వారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా తెలియకుండా ఎవరెవరినో ఎక్కడెక్కడో తీసుకుపోయినరు. మళ్ళా అక్కడ పోలీస్ క్యాంప్, బేసిక్ క్యాంపులో మిగతా వాళ్ళని తీసుకుపోయినరు. అక్కడికి వెళ్ళి మా అందరు గవర్నమెంట్ కు ఇన్ఫార్మ్ చేస్తే అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఫ్లైట్లకు తీసుకుపోయినరు. ఒక తెల్లారే మరునాడు. తర్వాత మేము ముగ్గురం మాత్రం